ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దీపం భగవంతుని స్వరూపం. దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధన నియమాలు తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ సమయంలో దీపారాధన చేయాలి, పూజలో ఎలాంటి నూనె వాడాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలా మంది తెల్లవారుజామున దీపారాధన చేసేస్తారు. అలాగే మరికొంతమంది సాయంత్రం సమయంలో పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది. ఉదయం దీపారాధన చేసేవారు 10 గంటల్లోపే పూజను పూర్తి చేసుకోవాలి. దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. కొవ్వొత్తితో దీపాలను వెలిగించాలి. సహజంగా మనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. అలాగే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఇక ఆవునెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధనకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. ఆవునెయ్యిలో నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయి. ఇక నైవేద్యం విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. మీ కోరిక ఏదైనా వెంటనే తీరాలంటే ఎండుద్రాక్షను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి నైవేద్యాన్ని దేవునికి చూపించాలి. వేప నూనె, ఆవు నెయ్యి, ఇప్ప నూనె ఈ 3 నూనెలను కలిపి ఇంట్లో దీపారాధన చేసిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. లక్ష్మీ కటాక్షాన్ని పొందాలనుకునేవారు వేప నూనెతో దీపారాధన చేయండి. ఇక దీపారాధన చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెతో దీపాన్ని వెలిగించకూడదు. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో హనుమంతుని పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని చదవండి. అప్పుల సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. ఇక ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు ముగ్గు ఉంటే ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. పంచలోహ ప్రమిదలు, వెండి ప్రమిదలు, అలాగే మట్టి ప్రమిదలలో దీపారాధన చేయాలి. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో వెలిగించకూడదు. ఇది అశుభసూచకం. కనీసం 2 వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తర్వాత వత్తులను వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగించకూడదు. ఇది పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. ఇక స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. దీపం ప్రమిదను నేలపైన ఉంచకూడదు. దీపం కింద తప్పనిసరిగా ఒక చిన్న ప్లేట్ను పెట్టుకోవాలి. 2 వత్తులతో దీపారాధన చేస్తే కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలగాలంటే 3 వత్తులతో దీపం వెలిగించాలి. విపరీతమైన సంపద కోసం 5 వత్తులతో వెలిగించాలి. ఇక ఆడవారు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే మీ భర్త మంచిది కాదు. వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.